ఒక జత రేఖీయ సమీకరణాల యొక్క సాధన. ఏకకాల సమీకరణాలను రెండు వేరియబుళ్లలో సాధించే కొన్ని బీజగణిత పద్ధతులు. ప్రతిక్షేపణ పద్ధతి, తొలగింపు పద్ధతి, అడ్డగుణకార పద్ధతి. ప్రతిక్షేపణ పద్ధతి: a1x ప్లస్ b1y ప్లస్ c1 0. అది 1గా తీసుకుందాం. a2x ప్లస్ b2y ప్లస్ c2 0. దాన్ని 2గా తీసుకుందాం. దశ 1: సమీకరణాలను అలాగే ఉంచండి. దశ 2: సమీకరణం 1ను ఎంచుకోండి. x అనే ఇతర వేరియబుల్ స్థానంలో y అనే వేరియబుల్ను స్థాపించండి. దశ 3: దశ 2లో సమీకరణం 2 నుండి పొందిన y విలువను ప్రతిక్షేపించండి. ఒక వేరియబుల్ xలో సమీకరణాన్ని పొందుతాము. దశ 4: దశ 3లో పొందిన సమీకరణాన్ని సాధించి x యొక్క విలువను పొందండి. దశ 5: y విలువను పొందడానికి దశ 2 సమీకరణంలో పొందిన x యొక్క విలువను దశ 4 సమీకరణంలో పొందిన y యొక్క విలువను ప్రతిక్షేపించండి. దశ 6: వరుసగా దశ 4 మరియు 5లో పొందిన x మరియు y యొక్క విలువలు అనేవి ఇచ్చిన సమీకరణాల పద్ధతి యొక్క సాధనలు. ఉదాహరణ: x ప్లస్ y 14 మరియు x మైనస్ y 4 సమీకరణాలను ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా సాధించండి. సాధన: ఇచ్చిన సమీకరణం యొక్క పద్ధతి x ప్లస్ y 14 మరియు x మైనస్ y 4. 2 నుండి మనం x 4 ప్లస్ yను పొందుతాము. 3ను 1లో ప్రతిక్షేపించగా మనం దీన్ని పొందుతాము. 4 ప్లస్ y ప్లస్ y 14. ఇది ఇలా సూచిస్తోంది: 4 ప్లస్ 2y 14. ఇది ఇలా సూచిస్తోంది: 2y 10. ఇది ఇలా సూచిస్తోంది: y 5. x 4 ప్లస్ yలో y 5ను ప్రతిక్షేపించగా మనం దీన్ని పొందుతాము. x 4 ప్లస్ 5 9. x 9. అందుచేత దాని పరిష్కారం x 9, y 5. తొలగింపు పద్ధతి. దశ 1: ఇవ్వబడిన రెండు సమీకరణములలో ఏదైనా ఒక వేరియబుల్ యొక్క గుణకములను సంఖ్యాపరంగా సమానం చెయ్యండి. దీని కొరకు అనుకూలమైన కొన్ని సున్నా కాని స్థిర రాశుల ద్వారా సమీకరణాలను గుణించండి. దశ 2: సమీకరణాలను సంకలనం లేదా వ్యవకలనం చెయ్యండి. తద్వారా ఒకే విధంగా ఉన్న వేరియబుల్ యొక్క గుణకము తొలగించబడుతుంది. మీరొక వేరియబుల్లో సమీకరణాన్ని పొందుతారు. దశ 3: ఒక వేరియబుల్లో సమీకరణాన్ని సాధించండి మరియు వేరియబుల్ యొక్క విలువను కనుగొనండి. దశ 4: ఇచ్చిన రెండు సమీకరణాలలో ఏదైనా ఒక దానిలో విలువను ప్రతిక్షేపించి మరొక వేరియబుల్ యొక్క విలువను పొందండి. గమనిక: దశ 2లో మీరొక వేరియబుల్లో సమీకరణాన్ని పొందనట్లయితే మరియు దాని స్థానంలో 1 ఎలాంటి వేరియబుల్ లేని ఒక నిజమైన ప్రకటనను పొందినట్లయితే అప్పుడు ఇచ్చిన జంట సమీకరణాలు అనంతమైన అనేక పరిష్కారాలను కలిగి ఉంటాయి. 2 ఎలాంటి వేరియబుల్ లేని ఒక అబద్ధపు ప్రకటనను పొందినట్లయితే అప్పుడు ఇచ్చిన జంట సమీకరణాలకు పరిష్కారాలు ఉండవు. ఉదాహరణ: ఇచ్చిన సమీకరణాల యొక్క విధానాన్ని తొలగింపు పద్ధతి ద్వారా సాధించండి. 2x ప్లస్ y -4. 5x మైనస్ 3y 1. సాధన: ఇచ్చిన సమీకరణాలు 2x ప్లస్ y -4 మరియు 5x మైనస్ 3y 1. ఇప్పుడు మనం ఇచ్చిన సమీకరణాల విధానం నుండి yను తొలగిద్దాం. దీని కొరకు సమీకరణం 1ను 3 ద్వారా మరియు సమీకరణం 2ను 1 ద్వారా గుణించండి.
ద్వారా y యొక్క గుణకాలు సమానం అవుతాయి. 1 ఇంటూ 3 ఇది ఇలా సూచిస్తోంది. 6x ప్లస్ 3y = -12. 2 ఇంటూ 1 ఇది ఇలా సూచిస్తోంది. 5x మైనస్ 3y = 1. దీన్ని కూడగా 11x -11. ఇది ఇలా సూచిస్తోంది. x -1. సమీకరణం 1లో x -1ను పెట్టండి. మనం దీన్ని పొందుతాము. 2 ఇంటూ -1 ప్లస్ y -4. y -4 ప్లస్ 2 -2. y -2. దీంతో సాధన x -1, y -2 అవుతుంది. అడ్డగుణకార పద్ధతి. దశ 1. ప్రామాణిక రూపంలో సమీకరణ యొక్క విధానాన్ని రాయండి. దశ 2. కింది రూపంలో x, y మరియు స్థిరరాశుల యొక్క గుణకాలను రాయండి. దశ 3. సంఖ్యల మధ్య ఉన్న బాణాలు గుణించవలసిన సంఖ్యలను సూచిస్తాయి. పైవైపు ఉన్న లబ్దాలను కిందివైపు ఉన్న లబ్దాల నుండి వ్యవకలనం చేయవలసుంటుంది. దశ 4. a1 b2 a2 b1కి సమానం కాదు అని ఇచ్చిన దాని నుండి x మరియు yను కనుగొనండి. అడ్డగుణకార పద్ధతి ద్వారా 2x ప్లస్ y = 5 మరియు 3x ప్లస్ 2y = 8లను సాధించండి. సాధన. మొదటగా ఇచ్చిన సమీకరణాన్ని ప్రామాణిక రూపంలో రాయండి. 2x ప్లస్ y మైనస్ 5 = 0. 3x ప్లస్ 2y మైనస్ 8 = 0. ఇప్పుడు x బై -8 మైనస్ బ్రాకెట్లో -10 y బై -15 మైనస్ బ్రాకెట్లో -16 1/4 -3. x బై -8 ప్లస్ 10 y బై -15 ప్లస్ 16 1/1. x బై 2 y బై 1 1/1. x బై 2 1. ఇది సూచిస్తోంది x 2. y బై 1 1. ఇది సూచిస్తోంది y 1. అందువల్ల ఇచ్చిన సమీకరణానికి సాధన y 1, x 2 అవుతుంది.